నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనతో ములాఖత్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై అయితే విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే అసలు వల్లభనేని వంశీ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. రిమాండ్ తర్వాత ఆయన ఎన్ని రోజులు జైల్లోనే ఉంటారో, అసలు ఆయనకు బెయిల్ వస్తుందా, అసలు తప్పించుకునే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మనతో పాటుగా ఉన్నారు షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు నమస్తే. నమస్తే అండి. షణ్ముఖ్ గారు, చాలా కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు వల్లభనేని వంశీ గారు. మరి ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి దాడి చేసినందుకు గాను ఆయనపై SC/ST అట్రాసిటీ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అసలు ఇవే కాకుండా చాలా కేసులు ఉన్నాయి. మరి ఆయన బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ 14 రోజుల రిమాండ్ తర్వాత ఏం జరగబోతుంది? బెయిల్ వస్తుందా రాదా ఏంటండి? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి డౌట్గానే ఉన్నాయి. అసలు ఆయన బయటకు వస్తారంటారా? మీ అభిప్రాయం ఏంటండి? ఖచ్చితంగా అండి. ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ, అంటే గన్నవరము, అంటే విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ అటు కార్యకర్తల్లోనూ ఉన్నటువంటి ఒక బలమైన క్వశ్చన్ మార్క్ ఇది. ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. నారా లోకేష్ గారు చెప్పిన విధంగానే ఇదే గన్నవరం యువగలం పాదయాత్రలో భయం అంటే ఏందో చూపిస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు ఆ భయం వచ్చిందా లేదా? అరెస్ట్ అయ్యారు కదా, మరి ఆ భయం వస్తుందా లేదా? సరే, ఎన్నాళ్ళు లోపల ఉంచుతారు? గతంలో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక వారం అన్నారు, ఒక 10 రోజులు అన్నారు, 14 రోజులు అన్నారు, అది 53 రోజులు కాస్త పెంచడం జరిగింది. మరి అదేవిధంగా వల్లభనేని వంశీని ఎన్ని నెలలు జైల్లో ఉంచుతారు? సంవత్సరం పాటు ఉంచుతారని కొందరు అడుగుతా ఉన్నారు ప్రజలు. అదేవిధంగా అంటే ప్రజలు అనే దానికంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది ఇక్కడ సమంజసము. సో కొంతమంది ఏమంటారు 2 నెలల, 3 నెలల, 4 నెలల, 6 నెలల అని చెప్పేసి చాలా మందిలో ఒక బలమైన అనుమానం అయితే ఉంది. మరి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? మరి వల్లభనేని వంశీ పైన పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ FIRలో ఏ విధమైనటువంటి సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్ల దృష్ట్యా రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, చట్టం ఏం చెప్తా ఉంది? మరి ఇప్పుడు పెట్టినటువంటి కేసు మెయిన్ ఏ కేసులో అరెస్ట్ అయ్యారు వల్లభనేని వంశీ అంటే కిడ్నాపర్, అపసంహరణ కేసు దృష్ట్యా అతను అరెస్ట్ చేయడం జరిగింది. సత్యవర్ధన్కి సంబంధించినటువంటి CC ఫుటేజ్లు కానీ, ఏదైతే స్టేట్మెంట్లు కానీ, జడ్జి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, వాళ్ళ బంధువు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారాలు దగ్గర పెట్టుకుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు 14 రోజులు రిమాండ్కి పంపించడం జరిగింది. మరి 14 రోజుల తర్వాత బెయిల్ వస్తుందా? బెయిల్ వస్తే ఏందబ్బా ఊరినే లోపలికి పోయి అత్తారింటికి పోయి వచ్చినట్టు వస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక నిరాశ, నిస్పృహత అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో పెట్టినటువంటి FIRలో పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ల దృష్ట్యా ఎన్నాళ్ళు జైల్లో ఉంచుతాడు? మరి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే నాకు తెలిసి ఈ కేసు మ్యాక్సిమం నెల లోపల బెయిలు రావచ్చు అని చెప్పేసి అయితే నేను చెప్తాను. అంత ఖచ్చితంగా ఎలా? ఎందుకు నేను చెప్తున్నానంటే పెట్టినటువంటి కేసు అపసంహరణ కేసు. సో వాంగ్మూలం ఇచ్చేసి పూచికత్తులు సమర్పించుకొని రిమాండ్ తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 40 రోజులే, అటు అదేవిధంగా నందిగాం సురేష్ 6 నెలలు. ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించినా ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, వల్లభనేని వంశీ ఈ కేసులో తప్పించుకున్నా ఇది బయటకు వచ్చే లోపల మళ్ళీ ఇంకో కేసు పెట్టి లోపలేస్తారు. మరి ఇన్ని కేసుల దృష్ట్యా టిట్కోయిలు భూముల కేటాయింపులు కానీ, అక్రమంగా ఏదైతే దౌర్జన్యాలు భూములు ఆక్రమించుకోవడం కానీ, మరి ఇవన్నీ ఆధారాలు దొరికినప్పటికీ ఏ విధమైనటువంటి పనులు చేసినప్పటికీ మ్యాక్సిమం 6 నెలలకు మించి అయితే ఎవరు జైలులో ఉండడానికి ఉండదు చట్టపరంగా. అంత లోపల బెయిల్ వచ్చేస్తుంది. అందులో హైకోర్టు లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యాక్సిమం నెల నుంచి 45 అంటే 30 నుంచి 45 రోజుల లోపల అయితే ఖచ్చితంగా బయటకు వస్తారనేది అయితే మనం బలంగా చెప్పవచ్చు. దీని తర్వాత చాలామంది ఏమంటున్నారంటే మద్యం కేసు, అంటే అక్కడ ఇసుక మాఫియాకి సంబంధించి ఒకవేళ ఇప్పుడు ఏమంటున్నారు, కేటాయించిన పట్టాలు అయితే ఇళ్ల పట్టాలు ఉన్నాయో ఆ ఇళ్ల పట్టాలు కూడా అక్రమం అని చెప్పించాలి. అంటే ఇప్పుడు ఇప్పించిన వాళ్ళందరితో అక్రమం అని చెప్పించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా నేను చేసిందే పైన అవినీతి అక్రమంగా ఇచ్చామని చెప్పేసి చెప్పాలి. సో అధికారి కూడా ఆ సాహసం చేయడు. మరి ఏ విధంగా వల్లభనేని వంశీని ఇంకా స్ట్రాంగ్ కేసుల్లో ఇరికిస్తారు అనేది ఆలోచన చేసినట్టయితే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించినప్పటికీ 6 నెలలకి మించి అయితే కోర్టు అంటే జైలులో ఉంచడానికి ఆస్కారం అయితే లేదని అయితే స్పష్టంగా చెప్పవచ్చు. దీనికి రెఫరెన్స్గా ఇందాక చెప్పినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, అదేవిధంగా నందిగాం సురేష్ అయితేనేమి, ఇప్పుడున్నటువంటి బోరుగడ్డ అనిల్ అయితేనేమి, చాలామంది వర్ర రవీందర్ రెడ్డి, ఇలాంటి చాలామంది 3 నెలలకు, 2 నెలలకు, 4 నెలలకు, హైయెస్ట్గా నందిగాం సురేష్ 6 నెలలు ఉండడం అయితే జరిగింది. అంటే మొత్తానికి ఎంత స్ట్రాంగ్ ప్రూఫ్స్ చూపించినా 6 నెలల కన్నా ఎక్కువగా వీళ్ళైతే జైల్లో ఉండరని చెప్తున్నారండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు పెట్టినటువంటి కేసు ఎలాంటిది? అపసంహరణ కేసు. అక్కడ ప్రాణహాని ఏమీ జరగలేదు. ఒకవేళ
సత్యవర్ధన్ అనేటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ అతనికి ఏదైతే విత్డ్రా చేసుకున్న తర్వాత ఇదే జడ్జి ముందర ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకుని డైరెక్ట్ వల్లభనేని వంశీ ఇంటికి తీసుకోవడానికి జరగడం జరిగింది. సో ఇక్కడ ఏమైతుందంటే కొడాలి నాని ఇచ్చినటువంటి ఏదైతే మీడియాకి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు ఏం చెప్పడం జరిగింది, ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుంది. తర్వాత ఇదే తరహాలో మనము అంటే మళ్ళా స్టేట్మెంట్ మార్చి నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు అరెస్ట్ చేయొచ్చు అని అనుకుంటే, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సత్యవర్ధన్ నా విధంగా బలవంతంగా చేశారని చెప్తే మళ్ళీ మేము అరెస్ట్ చేయకూడదా అనే మాట కొడాలి నాని గారు లేవనెత్తారు. మరి ఆ పాయింట్ ఆఫ్ దృష్ట్యా చూసుకున్నట్లయినా కూడా ఇది ఖచ్చితంగా అని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ఇది తిరిగి సత్యవర్ధన్కి ప్రాణహానిగా కలుగుతుందంటారు? ఖచ్చితంగా అండి. రేపు పొద్దున ఇది ఏంటంటే ఇప్పుడు ఇటు ఆ పార్టీ ఈ పార్టీ మధ్య అధికారులు నలిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మొదటగా జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచే ఈ విధంగా వాళ్ళు చేసే పనుల వల్ల ఇప్పుడు ఏమైంది, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూటమి ప్రభుత్వం వర్సెస్ వైఎస్ఆర్సీపీ పడింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారు, ఇదే పోలీసుల చేత బలవంతంగా ఎస్సీ ఎస్టీ కేసులు కానీ, దౌర్జన్యాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, పంచాయతీలు కానీ, ప్రాణహాని, మరి ఇలాంటి చాలా కేసులు మరి చేసినప్పుడు కానీ ఇదే పోలీసుల అధికారుల చేత బలవంతంగా పెట్టించడం జరిగింది రాజకీయ ఒత్తిడి మేరకు. ఈరోజు అధికారులు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తే కేసులు పెడతారా మీరని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎంగా అంటే మాజీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు, మేము వస్తే గుడ్డలు ఉడదీస్తాం, మేము వస్తే బట్టలు ఇప్పుతాం, మేము వస్తే సప్త సముద్రాలు దాటినా పట్టుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం అని చెప్పేసి అంటా ఉన్నారు. షణ్ముఖ్ గారు మీరు అన్నట్టుగానే ఎప్పుడు ఏ ఘటన జరిగినా పోలీసులను ఇన్వాల్వ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏ సంఘటన జరిగినా మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం, మిమ్మల్ని బట్టలు ఊడదీసి నిలబెడతాం అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో వైసీపీ కీలక నేత కూడా అన్నారు. ఎందుకని అసలు పోలీస్ వ్యవస్థ పైన పోలీసుల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అసలు? అంటే ఆయన సీఎంగా వర్క్ చేశారు 5 years పాటు, సీఎంగా పనిచేసిన అతను ఇటువంటి వ్యాఖ్యలను చేస్తే ఏ విధంగా చూడాలి అసలు? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఒక సీఎంగా పనిచేసి 151 సీట్లతో మ్యాండేట్తో రాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా మీకు తీర్పు ఇచ్చినప్పటికీ మీరు అధికారం కోల్పోయిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో భాగంగా ఏమని మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారు? ప్రజా సమస్యల మీద మీరిచ్చిన హామీల మీద నేను పోరాటం చేస్తాను, నేను పోరాటం గెలిచి అంటే ఆ ప్రజల తరపున పోరాటం అంటే అసెంబ్లీలో మాట్లాడతాను అని చెప్పేసి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2.0 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఏంది, మళ్ళా కక్ష తీర్చుకోవడం కోసమే నేను అధికారంలోకి వస్తానని చెప్పేసి బరాబర్ ఖరాఖండిగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడా ప్రజల సమస్యల కోసం కానీ సమాజ అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరి ఏ విధంగా నేను పాటుపడాలన్న స్టేట్మెంట్లు ఇవ్వకోకుండా నేను జగన్ 2.0 నేను ఏది చెప్తే అది జరుగుతుంది, ఇంతకంటే జగన్ 2.0 అంటే జగన్ 1.0లో ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారిని నేను టార్గెట్ చేసినాను, 53 రోజులు జైల్లో ఉంచినాను, నారా లోకేష్ని సైతం నేను ఢిల్లీలో కూర్చోబెట్టాను, జగన్ 2.0లో వీళ్ళని ఆడున్న పట్టకచ్చి జీవితకాలం పాటు జైల్లో ఉంచే ప్రయత్నం నేను చేస్తాను, అట్టున్నర 2.5, 3.5, 4.5 ఇవ్వాలనేది వాళ్ళ స్థాయిని బట్టి నేను నిర్ణయిస్తానని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, ప్రజల కోసం పాటుపడాలని అయితే లేదు, అంతఃకరణ శుద్ధి లేదు అనే మాట అయితే స్పష్టంగా చెప్పవచ్చండి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నిటినీ కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో ఆయనకి ఇంకోసారి ఛాన్స్ ఇస్తారా? జగన్ 2.0 చేయడానికి అసలు స్కోప్ ఉంటుందా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా లేదు అని చెప్పవచ్చు. ఎందుకు నేను అంటున్నానంటే ఉద్యోగస్తులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి కానీ మరి ముఖ్యంగా ఈ అంగన్వాడీ వర్కర్లు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు ఈరోజు కూడా చూసాము అంగన్వాడీ వర్కర్లకు దాదాపు గ్రాట్యుటీ రూపంలో లాంగ్ టర్మ్లు ఇవ్వాలని చెప్పేసి. మరి అదేవిధంగా ఇమాములకు, ముస్లిం మైనారిటీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా చూసుకున్నా ప్రజలు ఈరోజు ఒక సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇబ్బంది ఉండేదల్లా ఎవరికి అంటే అక్రమంగా దోపిడీ చేసిన వారికి, అవినీతి చేసిన వారికి, నా ఆధిపత్యం ఉండల్లా ఎవరు ఉన్నా లేకపోయినా అని అనుకునే వారికి ఇది ఇబ్బంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ వర్గం ప్రశాంతంగా ఉందండి? ప్రతి ఒక్క వర్గం ఇబ్బంది పడింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకు ఇచ్చినట్లయితే, ప్రజలకు అవి నచ్చినట్లయితే ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? ఏమని సమాధానం చెప్తారు? అంటే
ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చీలికలు తేవడం తప్ప మీకు ఇంకా ఏ మార్గము లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గుండెకాయ లాంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేస్తూ ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ గారు మా గుండె జగన్ కొట్టుకుంటుందనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ విధంగా మీరు ప్రజలకు శాంతిటు ఇస్తారు, నమ్మకాన్ని కల్పిస్తారు? కాబట్టి ఇటువంటి తరుణంలో జగన్ 2.0 అంటే ఏదో కార్యకర్తలకు ఊపు వస్తుంది, ఆ ఊపులో మనం ఏదో సర్వైవ్ అవ్వచ్చు, ఈ 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అన్నట్టు సర్వైవ్ అవ్వడం ఆ స్టేట్మెంట్లు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు సెన్సిటివ్ లేదు. ప్రజలు ఇది గుర్తించట్లేదు, ఇది కోరుకోవట్లేదు అనేది అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు. మరి జగన్ 2.0లో జగన్మోహన్ రెడ్డి ప్రతాపం చూపించడానికి అంత ఛాన్స్ ఏపీ ప్రజలు ఇవ్వరని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.